ఏసీబీ వలలో జిహెచ్ఎంసీ ఎస్సీ అట బిల్లు క్లియరెన్స్కు 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట పెద్ద మనిషి. బిల్లు క్లియర్ కావడానికి 30 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట. తొలి విడతగా 15 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సీ చిన్నారెడ్డి. ఏసీబీ దాడితో టౌన్ ప్లానింగ్ అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయట. ఆఫీసుల నుంచి ఫరారట మొత్తం. ఏమ్రా బాబువా, మీకు ప్రజలు జీతాలు ఇచ్చి పనిచేయర్రా అంటే ఈ చిల్లరకు అలవాటు పడి ఏసీబీకి చిక్కిన జిహెచ్ఎంసీ ఎస్సీ చిన్నారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ కుమార్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ అట చార్మినార్ దగ్గర. జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ దాడితో కూకట్పల్లి మూసాపేట్ సర్కిల్స్లోని టౌన్ ప్లానింగ్ అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తింది. ఆఫీసులో కుర్చీలు ఖాళీ చేసి తలుపులకు గడియబెట్టి చడీ చప్పుడు లేకుండా పారిపోయారట. ఎక్కడోడక్కడ పోయినట్టు కథం. వివిధ పనులపైన వచ్చిన వారు ఆఫీసుల్లో కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేకపోవడంతో అవాక్కయ్యారట. ఆన్లైన్లోని అన్ని అనుమతులు అని చెబుతున్నా అధికారులను కలిసి అడిగిన లంచం ఇవ్వకపోతే తప్ప పని కావట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్, ఎంటమాలజీ విభాగాల్లో అవినీతి జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏండ్లు గడుస్తున్నా ఆపరేటర్లను కూడా అధికారులు బదిలీలు చేయలేకపోతున్నారంటే వారి అమ్యామ్యాల చిట్ట ఆపరేటర్లకు ఎంత బాగా తెలుసో అర్థం చేసుకోవచ్చు. అంత అవుట్సోర్సింగ్ కింద రిక్రూట్ చేసుకుంటారు. వాందేముంది, వాని కత్య నెత్య, వాడు ఒకవేళ దొరికిన వాంది ఏముంటుంది, వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కాదు, కథ కాదు. సో అట్లాంటి నమ్మకస్తుని పెట్టుకొని మొత్తం వ్యవహారం నడిపిస్తారు. ఇప్పుడు అమయ్ కుమార్ అనేటోడు పక్కన అవుట్సోర్సింగ్ ఒకరిని పెట్టుకొని వ్యవహారం నడిపించిండు. సేమ్ అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్లో అట్లే ఉంది. అసలు టోటల్ ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మొత్తం ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు ఎన్ని మేము ఎన్నో చేసినాం. గిడ వివాంతా హోటల్ బేగంపేట్ పక్కన నవయుగ అనే కంపెనీ వాడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నడిపిస్తున్నాడు. అసలు నేనే ఒక ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ ద్వారా కనుక్కుంటే అసలు వాడి భూమి కాదు, వాడి కథ కాదు, వేరే సర్వే నెంబర్లకు వెళ్ళి కడుతున్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ అది. ఒక్కొక్క ఫ్లాటు 7 నుంచి 10 కోట్లకు అమ్ముతున్నాడు. 7 to 8 crores. లోకల్గా ఉన్న లీడర్లు మొత్తం అమ్ముడు పోయారు. ఈ టౌన్ ప్లానింగు జోనల్ కార్యాలయంలో ఉన్న అధికారులు మొత్తం అమ్ముడు పోయారు. వాడికి నడుస్తూనే ఉన్నది వ్యవహారం అంతా. ఇట్లాంటివి ఎన్నో బయట పెట్టినాం మనం. జిహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పొద్దుటూరి చిన్నారెడ్డి 15 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అల్వాల్, కూకట్పల్లి, మూసాపేట్ సర్కిల్స్లోని చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, ఏడాది పాటు చెరువుల నిర్వహణకు వేరువేరుగా పిలిచిన 3 పనులను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. జోనల్ కమిషనర్ ఆమోదానికి పంపాల్సిన 1,40,00,000 విలువైన బిల్లుకు సంబంధించి ఫైల్ను క్లియర్ చేయాలంటే తనకు 40 లక్షలు ఇవ్వాలని చిన్నారెడ్డి డిమాండ్ చేసిండు. అంత ఇవ్వలేను అని కాంట్రాక్టర్ చెప్పడంతో 30 లక్షలకు ఒప్పుకున్నాడు. మొదటి విడతలో 15 లక్షలు ఇవ్వాలన్నాడు. కాంట్రాక్టర్ తరపు మనుషుల నుంచి కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిపై కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ఆ సొమ్ము తీసుకొని చిన్నారెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చిన్నారెడ్డి, ప్రవీణ్ కుమార్లను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపారు. సుచిత్ర స్ప్రింగ్ కాలనీలోని చిన్నారెడ్డి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇండ్లు, ప్లాట్లు గుర్తించిరట. వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన చిన్నారెడ్డి ఎస్సీ వరకు ఎదిగిండు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ పైన జిహెచ్ఎంసీలో పనిచేస్తుండు. బోనాల సందర్భంగా చేయని పనులకు బిల్లులు చెల్లించారని, ఇందుకు 40% పైగా కమిషన్లు తీసుకున్నారని గతంలో కంప్లైంట్స్ వచ్చినాయి. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వద్ద పనిచేసిన ఒక అధికారికి సన్నిహితుడిగా చిన్నారెడ్డికి పేరున్నది. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల బదిలీల సమయంలో చిన్నారెడ్డి భారీగా వసూలు చేసి సదరు అధికారికి ముట్ట చెప్పిండట. చిన్నారెడ్డి కూకట్పల్లి జోన్లో 2021 నవంబర్ నుంచి పనిచేస్తుండు. ప్రస్తుతం జోనల్ ఎస్సీగానే కాకుండా క్వాలిటీ కంట్రోల్, హౌసింగ్ విభాగం ఎస్సీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కూకట్పల్లికి ముందు షేర్లింగంపల్లిలో పనిచేసిండు. నేను అడిగింది ఇవ్వండి, లేదంటే బిల్లులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేటాడట. వారం రోజుల్లో షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల చీఫ్ ఇంజనీర్గా చిన్నారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారట. ఇంతలోనే ఏసీబీకి చిక్కిండట. ఇక అన్నిటికీ బాధ్యతలు అప్పగించినాం అనుకో, ఇక అంత వసూలు చేసి మనకు తెచ్చిస్తాడు కదా. అందుకే అందరు కలిసి ఆయనకి అంత పెద్ద పోస్ట్ ఇవ్వాలని రెడీ అవుతున్నారట. ఈ సమయంలో దొరికిండు దొంగ. ఏంది ఇది?